హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1518. ఈరోజు డేట్ 5th March 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. దీన్ని వీలైతే అర్జెంట్గా లూట్ చేయండి. మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఎక్కువసేపు ఉండే అవకాశం చాలా తక్కువ, గుర్తుపెట్టుకోండి. ఐఎఫ్బి బ్రాండ్కి సంబంధించిన 9 kg 5 star ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 42,000 ఉంటుంది రెగ్యులర్గా ఇది. అండ్ ఈరోజు 2,000 రూపాయల కూపన్, 7,000 రూపాయల కార్డ్ ఆఫర్, హెచ్డిఎఫ్సి కార్డు, ఎస్బీఐ, ఐసిఐసి కార్డ్స్ కూడా ఇస్తుండు. అరౌండ్ 29,900కి వస్తుంది. అంటే ఇది ఒక బ్లాస్టింగ్ డీల్ అనమాట. నియర్లీ 12,000 to 13,000 సేఫ్ అవుతాయి. ఎక్సలెంట్ డీల్ ఉంది. అర్జెంట్గా లూట్ చేయండి. 9 KSవి జనరల్గా 45,000 దాకా ఉంటాయి. అండ్ ఇది మాత్రం మీకు అరౌండ్ 29,000కి వస్తుంది. సూపర్ డీల్. రిక్వైర్మెంట్ ఉంటే లూట్ చేసేయండి. ట్రస్టెడ్ బ్రాండే. ఇలాంటివి వస్తూ పోతుంటాయి, చాలా యాక్టివ్గా ఉంటే కొంతమంది లక్కీ ఫెలోస్కి ఇలాంటివి లూట్స్ తగులుతుంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, లేదంటే సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి. సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,70,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఛానల్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉన్న నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో వివో T4X లాంచ్ చేశారు. 14,000 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 12,000కి ఏమో వస్తుంది. యాక్చువల్గా ఎల్సిడి స్క్రీన్ మీద 14,000 రూపాయల బడ్జెట్లో కొనాలి ఈ రోజుల్లో కూడా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కార్డ్ ఆఫర్తో 12,000కి వచ్చినప్పుడు కూడా స్టిల్ దీన్ని మీరు ఈ పాయింట్లో ఒకసారి నోటీస్లో పెట్టుకోండి. ఎప్పుడైనా మంచి కార్డ్ ఆఫర్లు వచ్చినప్పుడు ఒక లుక్ అయితే వేయండి. కానీ ఇది ఎల్సిడి స్క్రీన్ ఈ రోజుల్లో అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. రిమైనింగ్ ఫీచర్స్ అయితే బాగున్నాయి. 6,500 mAh వరకు బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. డైమండ్స్ 7,300 ప్రాసెసర్. ఓకే, ఈ ప్రాసెసర్ మంచిదే. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ ఏమో 8 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఆలోచించాల్సిన విషయమే. ఈ 2-3 ఫీచర్స్ అయితే కొంచెం డ్రాబ్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపించింది దీని ప్రైజింగ్కి, ఫీచర్స్కి కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ నాకు యాపిల్ నుంచి, యాపిల్ ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది జస్ట్ ఇప్పుడే. సో దీంట్లో మీకు ఐప్యాడ్ 11th జనరేషన్ ఉంది. 128 GB వేరియంట్ అరౌండ్ 35,000 రూపాయలు పెట్టారు. వైఫై వేరియంట్ అలాగే 50,000 పెట్టారు సెల్యులర్ వేరియంట్. మ్యాక్బుక్ ఎయిర్ M4 కూడా లాంచ్ అయింది. మీకు ఇది 13 inches ఏమో 1,00,000 రూపాయలు పెట్టారు. 15 inches ఏమో 1,25,000 పెట్టారు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. రిమైనింగ్ ఫీచర్స్ అని మీకు తెలుసు కదా, యాపిల్ అంటే కొంచెం హై ఫీచర్సే ఉంటాయి. ఓన్లీ మీకు ప్రాసెసర్, వేరియంట్, స్క్రీన్ సైజ్ ఇవే ఇంపార్టెంట్. అలాగే యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ M3 లాంచ్ చేశారు. 60,000 రూపాయలు పెట్టారు 11 inchesది. 13 inches ఏమో 80,000 రూపీస్ పెట్టారు. అలాగే మ్యాక్ స్టూడియో కూడా లాంచ్ అయింది. మ్యాక్ స్టూడియో M4 మ్యాక్స్ ఇది అరౌండ్ మీకు 2,15,000 రూపాయలు పెట్టారు. ఇంకొన్ని వీటిలో వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద వీలైతే వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, OnePlus వాళ్ళకి 13 అలాగే 13R ఈ రెండు ఫోన్స్కి మీకు Android 19 వరకు అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఎక్సలెంట్ అనమాట. సో ఎవరైతే OnePlus 13 అలాగే 13R వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే. అండ్ 2 కొత్త విషయాలు ఏంటంటే, 2 పాత బ్రాండ్లు మళ్ళీ మన ఇండియాకి వస్తున్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది, ఇది ఇంట్రెస్టింగ్, కొంచెం హాట్ టాపిక్ కూడా. ఎందుకంటే హానర్ అఫీషియల్గా మళ్ళీ మన ఇండియాలోకి రీల్యాండ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఇండియాలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మళ్ళీ ఈ రోజు నుంచి యాక్టివ్లోకి వచ్చినాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, హానర్ బ్రాండ్ని ఇండైరెక్ట్గా మనకి మాధవ్ సేత్ ఉన్నారు కదా, రియల్మీలో ఇంతకుముందు సీఈఓగా చేశారు. ఆయన ఇంకొక 2-3 పార్ట్నర్స్ ఇంతకుముందు రియల్మీలో ఉన్న వాళ్ళు కలిసి ఏం చేశారంటే, హానర్ బ్రాండ్ని మళ్ళీ మన ఇండియాకి ఇండైరెక్ట్గా తీసుకొచ్చారు. హానర్ గ్లోబల్ ఏదో పేరుతో తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ ఇదేంటంటే, వాళ్ళు అక్కడ హానర్ బ్రాండ్ దగ్గర నుంచి ఫోన్లు కొనుక్కుంటారు, ఇక్కడ మన ఇండియాలో మార్కెటింగ్ చేసుకుంటారు. అంటే కమిషన్ బేస్డ్ బిజినెస్ లాగా వీళ్ళు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి హానర్ 90 కావచ్చు, హానర్ తర్వాత ఇంకో 2-3 హానర్ 200 Pro సిరీస్ కావచ్చు, ఇవి 2-3 ఫోన్లు అయితే లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు హానర్ డైరెక్ట్గా ఇండియాకి వస్తుందంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన పాయింటే. మరి ఇప్పుడు మాధవ్ సేత్ గారి పరిస్థితి ఏంటనేది చూడాలి. సో వీళ్ళు మళ్ళీ సపరేట్గా ఏమైనా బ్రాండ్ పెడతారా, లేకపోతే ఇంకేదైనా దీంట్లోనే వీళ్ళు ఉంటారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు అఫీషియల్గా హానర్ మళ్ళీ మన ఇండియాలోకి రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక రెండోది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా పాపులర్ బ్రాండ్. అండ్ టెక్నికల్గా చెప్పాలంటే జపాన్లో లీడింగ్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ బ్రాండ్ షార్ప్. ఈ షార్ప్ బ్రాండ్ మన ఇండియాలో కూడా ఉంది అప్పట్లో. మళ్ళీ అది మన ఇండియా నుంచి ఎగ్జిట్ అయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మన ఇండియాకి ఈరోజు రీల్యాండ్ అయింది. ఫస్ట్ వీళ్ళు ఏసీ లాంచ్ చేశారు. అండ్ రిమైనింగ్ టీవీ డిపార్ట్మెంట్లలో కూడా మెల్లమెల్లగా వీళ్ళు ఎంటర్ అవుతారు. అండ్ ఎక్సలెంట్ టెక్నాలజీ ఉంటుంది వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ బ్రాండ్ కూడా చాలా టాప్ బ్రాండ్. అండ్ వీళ్ళు డిస్ప్లేలు కూడా తయారు చేస్తారు, షార్ప్ డిస్ప్లేస్ ఇది కూడా తయారు చేస్తారు. స్మార్ట్ ఫోన్ డిస్ప్లే, టీవీ డిస్ప్లేలు ఇవి కూడా తయారు చేస్తూ ఉంటారు. కంప్లీట్గా ఈ బ్రాండ్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు.
ఒక టఫ్ కాంపిటేటర్ అయితే అవుతుందన్నమాట. సో వీళ్ళు మొబైల్ ఫోన్స్ కూడా తయారు చేస్తారు. అన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి వీళ్ళవి. అండ్ ఇప్పుడేమో ప్రజెంట్‌గా మన ఇండియాలో ఏసీలు తీసుకొచ్చారు. దీంట్లో 3 సిరీస్‌లు తీసుకొచ్చారు. డైరెక్ట్‌గా సిరీస్‌లు మళ్ళీ దాంట్లో వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో ఒకటి రియరు సిరీస్, సరయు సిరీస్, సరయు సిరీస్, ప్లాస్మా సిరీస్ అని ఏదో 3, 4 బ్రాండ్‌లు 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. సో ఇవి ఏసీలు అయితే వీళ్ళు ప్రైజింగ్ అనౌన్స్ చేయలేదు. జస్ట్ మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ 2 పాత బ్రాండ్‌లు సక్సెస్‌ఫుల్ బ్రాండ్స్ మళ్ళీ మన ఇండియాలోకి వస్తున్నాయి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఈరోజు మన ఇండియాలో నథింగ్ 3A సిరీస్‌ని లాంచ్ చేస్తుంది. నథింగ్ 3A మీకు 25,000, నథింగ్ 3A ప్రోనేమో 30,000 పెట్టారు. యూఎఫ్ఎస్ 2.2 ఉంటది. 30,000 బడ్జెట్‌లో కూడా మీకు యూఎఫ్ఎస్ 2.2 ఉంటది. అండ్ నథింగ్ 3A అలాగే 3A ప్రో 2 టెక్నికల్‌గా దాదాపు సేమ్ ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ డిజైన్ అలాగే కొన్ని ఫీచర్స్ వ్యారీ అవుతుంటాయి. దాంట్లో ముఖ్యంగా మీకు వ్యారీ అయ్యేది ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలే. రెండిట్లో 50+50+8 ఉంటది. ఆ రెండో 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో 3Aలోనేమో 2x ఆప్టికల్ జూమ్ ఉంటది. 3A ప్రోలోనేమో 3x ఆప్టికల్ జూమ్ ఉంటది. ఇదే మెయిన్ డిఫరెన్స్. బ్యాటరీ సేమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సేమ్, ఈ డిస్‌ప్లే సేమ్, ఈవెన్ ప్రాసెసర్ సేమ్, అన్ని దాదాపు సేమ్. ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్‌లోనే చిన్న డిఫరెన్స్ అయితే ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాలో కూడా డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. సో ఆలోచించండి మీరు 3Aకి 25,000, 3A ప్రోకి 30,000 అంటే సో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రియల్‌మీ నుంచి. రియల్‌మీ వాళ్ళు సైలెంట్‌గా ఈరోజు మన ఇండియాలో రియల్‌మీ 14 ప్రో లైట్ అని ఒకటి దాన్ని లాంచ్ చేశారు. 7X Gen 2 ప్రాసెసర్‌తో ఇంకొక ఫోన్ వీళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో డిఫరెన్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు. 50+8+2 బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఏమో 32 మెగాపిక్సెల్ కెమెరా, 5200 mAh బ్యాటరీ, అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది దాదాపు ప్రో వేరియంట్ లాగే అనిపిస్తుంది. దీనికి ప్రో లైట్ అనే పేరుతో తీసుకొచ్చారు వీళ్ళు. సో 20,000 ఏమో పెట్టారు దీని ప్రైస్, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి బెటర్ ఫోన్స్ అక్కడ ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళ ప్రోనే చాలా బెటర్ ఇంకొంచెం చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్లు ఉంటే బాగుండేది. లైక్ మీకు పోకో X7 ప్రోలో మీకేమో ప్రాసెసర్ సూపర్‌గా ఉంటది. కెమెరాలు కొంచెం యావరేజ్‌గా ఉంటాయి. దీంట్లోనేమో కెమెరాలు కొంచెం బెటర్‌గా ఉంటాయి. ప్రాసెసర్ ఏమో యావరేజ్‌గా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. ఇలా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఐక్యూ నుంచి ఇంకొక T4 సిరీస్ వస్తే ఐక్యూ నుంచి ఏమో Z4 సిరీస్, Z10 Z9 అలాగే వివోలోని T4 సిరీస్ ఒకటి వస్తది. అవి వస్తే మాత్రం ఇక్కడ టఫ్ కాంపిటీషన్ అయితే వస్తది. అది కూడా గుర్తుపెట్టుకొని వెయిట్ చేయండి. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీకు ఒక సుడోకు గేమ్ ఉంది. ఆఫ్‌లైన్ గేము ₹200 ఈరోజు ఫ్రీగా ఉంది. టైమ్ పాస్ గేము. ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సుడోకు ఆడుకుంటే కొంచెం బ్రెయిన్ పెరుగుతుందనమాట. సో ఎనీవేస్ ఇది ఒక యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్